చైనా ఓ పక్కన తైవాన్ మీద దాడికి వెళ్తోంది, మరొక వైపు ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు ఎట్లయితే ఇరాన్ ఆయిల్ హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేసి గ్రిప్లో పెట్టిందో, మొన్న అమెరికాని దారికి తేవడానికి ఏం చేసింది, సెమీ కండక్టర్ చిప్స్కి సంబంధించిన మెటీరియల్ రేర్ ఎర్త్ మినరల్ సప్లై ఆపేటప్పటికి 500% పన్నులు వేస్తానంటూ చైనా మీదన బిల్డప్ ఇచ్చినటువంటి ట్రంప్ దిగొచ్చి చివరికి 10%కి దిగొచ్చాడు. సెమీ కండక్టర్ చిప్స్ లేకపోతే మన ల్యాప్టాప్లు పనిచేయవు, కంప్యూటర్లు పనిచేయవు, కార్లు పనిచేయవు, ఏమీ పనిచేయవు, కొత్తది తయారు చేయడమే వల్ల కాదు. దాంతో సెమీ కండక్టర్ చిప్స్ సంబంధించినటువంటి రా మెటీరియల్ 2008 నుండి జాగ్రత్తగా తన గ్రిప్లో పెట్టుకున్నటువంటి చైనా ఇప్పుడు సక్సెస్ అవుతోంది. తాజాగా ఎన్విడా అమెరికాకు సంబంధించినటువంటి సెమీ కండక్టర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకి ఎట్టి పరిస్థితుల్లో చిప్పులు అమ్మద్దు, అట్లాగే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అమ్మద్దు అంటూ చైనా తమ దేశానికి సంబంధించిన రా మెటీరియల్ ప్రొడక్షన్ కంపెనీలకి ఆదేశాలు జారీ చేసింది.